పరిపూర్ణంగా క్రీస్తుని పట్టుకుని ఆయనతో ప్రయాణించి పరలోకమైన పరిశుద్ధమైన తండ్రి బిడ్డని ఆశీర్వదించండి. నిన్న వాక్యం నిర్ణయపోకుండా అందరూ హృదయాన్ని విడిచివేసి భరించాలి. నామాన్ని మహిమ చేస్తుంది. ఎవరెవరు ఏ తీర్మానంతో ఉన్నారు వారి తీర్మానాన్ని అంగీకరించాలి. యేసయ్య అపవాదిని యుద్ధం చేసి అపవాది బంధకాలలో ఉన్న నిన్ను నన్ను కూడా విడిపించి మనం విమోచించి మనం ఆయన సంఘంలోకి చేర్చి ప్రతిరోజు కాడులో కొడుతున్నాడు ఆయన. ఆ కాడులో బాలవడుతున్నావు నీవు, పరవడు నీవు. ఒక కాడు రెండు కాడు రాకూడదు. ఆ ఒక కాడు కొనుకొస్తే నిన్ను ఆయన తన ప్రియమైన ఆవుగా అంగీకరిస్తాడు. తన ప్రియమైన ఆడిని అంగీకరిస్తాడు. తనకు కూడా స్వీకరిస్తాడు. నీతో ఉంటాడే కాబట్టి లోక సంబంధమైనటువంటి ఆశలు ఏవైతున్నాయి, శరీర సామర్థ్యం ఏవైతున్నాయో శరీర సామర్థ్యాన్ని ఏస్తున్నాము వదిలిపెట్టి రాత్రి సమయ స్త్రీ అప్పుడే ఆ గుంట విడిచిపెట్టి ఊరి వెళ్ళి క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది. అది విన్న వారందరూ కూడా యేసులోకి వచ్చి ఈయన నిజంగా లోక రక్షకుడే ఈ స్త్రీ పేరు చెప్పిన సాక్ష్యం బట్టి నేను నమ్ముతున్నాను. అందరూ రక్షించుకోవడం కాదు. అమ్మా నేను సంఘానికి వచ్చావు, వాక్యాన్ని విన్నాను, బయటికి వెళ్ళిపోతున్న లోకానికి అక్కడ అందరికి మాదిరిగా ఉంటాను, ఆదర్శంగా ఉండాలి. నీకు చూపించగలగాలి. నీవు మరి అమ్మాలకి ప్రత్యేకంగా బతకం నేర్చుకోండి. అప్పుడు నీ జీవుడు ధన్యం అవుతాడు. అదే నా దేవుడు కోరుకుంటున్నాను.